ఇక అప్డేట్స్ చూద్దాం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర అసభ్యకరమైన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ ఈ నోటీసులు ఇచ్చింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా టీడీపీ నేతలు వీడియో ఆధారాలు సమర్పించాలని సీఈఓ కార్యాలయం పేర్కొంది. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వైసీపీ నేతలు జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగి రమేష్ చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేసి పింఛన్లు ఆపారంటూ అసత్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. చంద్రబాబు వల్లే పింఛన్లు ఆగాయంటూ ప్రచారం చేయాలని వాలంటీర్లకు జోగి రమేష్ చెబుతున్న వీడియోను ఎన్నికల సంఘానికి వర్ల పంపిన వీడియోను ఆధారంగా చేసుకుని జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కు ఈసీ అయితే నోటీసులు జారీ చేస్తుంది. చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర అసభ్యకరమైన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ ఈ నోటీసులు ఇచ్చింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా టీడీపీ నేతలు వీడియో ఆధారాలు సమర్పించారని సీఈఓ కార్యాలయం పేర్కొంది. ఇక టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వైసీపీ నేతలు జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగి రమేష్ చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేసి పింఛన్లు ఆపారంటూ అసత్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య ఫిర్యాదులో ఈసీకి స్పందించడం జరిగింది. చంద్రబాబు వల్లే పింఛన్లు ఆగాయంటూ కూడా ప్రచారం చేయాలని వాలంటీర్లకు జోగి రమేష్ చెబుతున్న వీడియోను ఎన్నికల సంఘానికి వర్ల పంపిన వీడియోను ఆధారంగా చేసుకుని జోగి రమేష్ కు నోటీసులు అయితే జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మంత్రి జోగి రమేష్ కు ఈసీ నోటీసులు జారీ చేసిన అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మమత, ఎన్నికల సంఘానికి సంబంధించి అంశం ఏదైతే ఉందో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్స్ ఇన్వాల్వ్మెంట్ వద్దు అంటూ కూడా అయితే దాన్ని అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ప్రతిపక్షం ఉన్నటువంటి నేతలు కావచ్చు, అది రాజకీయంగా కొంతవరకు దుమారం రేపినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అధికార పక్షం పూర్తిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ తోనే ఇదంతా జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తే, మరో పక్క నుంచి దీనికి సంబంధించి అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాని ద్వారా అంతేకాకుండా వాలంటీర్స్ ని ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా ఆ పార్టీ నేతలు చిత్రీకరించుకోవడంతో ఈ రోజు ఎన్నికల సంఘం వాళ్ళని పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ అన్ని అంశాలని కూడా పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉందో దాని మీద కూడా కొత్తగా మరొకసారి పూర్తి స్థాయిలో విష ప్రచారం చేసుకునే ప్రయత్నం ఇటు అధికార పక్షం చేసింది. అధికార పక్షం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా నినాదాలు చేయటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఫిర్యాదులతో ఈరోజు వాలంటీర్స్ వచ్చి పెన్షన్ లేకపోతున్నారు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే అనేక ఆరోపణలు కూడా చేశారు. ఆరోపణలో భాగంగా ఇటు మంత్రి పార్థసారథి మంత్రి జోగి రమేష్ ఒక కామెంట్స్ కూడా చేశారు. చంద్రబాబు నాయుడే వాలంటీర్స్ ని ఆపేశారు, చంద్రబాబు నాయుడే వాలంటీర్ల మీద ఫిర్యాదు చేశారు, కాబట్టి మీరు ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పినటువంటి ఆయనగా చెప్పడం జరిగింది.
సో దాని ఒక ఎవిడెన్స్ తో పాటు అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సో గతం నుంచి కూడా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఆ నిబంధనలు, ఎన్నికల నిబంధనలు, ఆ నియమావళికి సంబంధించినటువంటి ఎవరు కూడా బయట ఎలాంటి కామెంట్స్ చేయకూడదు అని చెప్పిన చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రతిపక్షాలు చేసుకున్నటువంటి ఆరోపణలే కాకుండా ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఇటు ప్రతిపక్షాల మీద, అంటే అధికార పక్షం ప్రతిపక్షం చేసినటువంటి ఆరోపణలు మాత్రమే కాకుండా ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పుపడుతూ మళ్ళీ ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం నేపథ్యంలో కూడా ఈ చర్యలు ఇతను 2 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.